ఈనాటి ధ్యానం కొరకు యూదా రాసిన పత్రిక 12వ వచనం. యూదా రాసిన పత్రిక 12వ వచనం. ప్రేమ విందుల్లో దొంగ మెట్లుగా ఉన్నారు వీరు, గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. నెక్స్ట్, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి. ఎన్నిసార్లు చచ్చిందంటే ఇది? 2 సార్లు చచ్చిందంట. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నారు. ఈ చెట్టు కాయలు రాల్చిందంట, ఇప్పుడు దాంట్లో ఏమి లేవు, ఫలములు లేవు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకప్పుడు దానికి ఏమున్నాయి? హలో, కాయలు ఉన్నాయి. ప్రార్థన బాగా చేసింది. మొగుడు కాలు బాగున్నప్పుడు, పిల్లలకు రోగం వచ్చినప్పుడు బాగానే కాపు కాసింది. అది ఇప్పుడే ఒళ్ళు కథంతా చిక్కదనం చేసింది. కథ ఒళ్ళు చేసిందనమాట. సైజు పెరిగింది మనిషి. లోక స్నేహం చేసి భర్త బాగున్నాడు, బిడ్డల పరిస్థితి తలకిందులు అవుతున్నది, కనుక్కున్నది బాగుంది, పరిస్థితులు చందగిలేసరికి కథ ఆ చెట్టు సైజ్ చేసిందనమాట. ఇప్పుడు కాయలు లేవు. ఒకప్పుడు కాయలు ఉన్నాయి దానికి. ఒకప్పుడు కాయలు ఉన్నాయండి. దేవునిని సంతోషపెట్టగలిగిన ప్రార్థనాత్మ అనే ఫలం ఉంది. దేవునిని సంతోషపెట్టగలిగిన, దేవునికి కానుకిచ్చే ఫలం ఉంది. దేవుని మందిరంలో పరిచర్య చేసే ఫలం ఉంది. బలిపీఠం యొద్ద టైం హెచ్చించే ఫలం ఉంది. ఇప్పుడు అసలు ఫలాలే లేవు, పాయలు రాల్చేసింది ఆ చెట్టు. ఒకప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు కాయలు కాసిన చెట్టే ప్రభక్కరావు ఈ చెట్టు. ఇప్పుడే కదంతా ఒళ్ళు, అది చెట్టు సైజు పెరిగిందనమాట, మనిషి సైజ్ చేసిందనమాట. ఇది స్కిన్ టైట్ ఇప్పుడే వచ్చింది. స్కిన్ టైట్ అంతకుముందు లేదు. జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడే వచ్చింది, అంతకుముందు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాయలు రాల్సింది. ఒకప్పుడు కాయలు ఉన్నాయి, ఇప్పుడు కాయలు లేవు. కాయలన్నీ రాలిపోయినాయి. మధ్యాహ్నం దాకా పనికెళ్ళి వచ్చి నిద్రపన్నపోతున్నారు తప్ప ఒక అరగంట దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుందాం అన్న ఫీలింగ్ లేదు. 1, 2, 3, 4, 10 కాయలు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఆ కాయలు లేవు. ఆ కాయలు రాల్చేసింది. కాయలు రాల్చేసి ఫలములు లేవంట. 2 మార్లు చచ్చిందంట. ఎన్నిసార్లు? ఇదేంట్రా బాబు ఈ చిత్రంగా ఉంది. 2 మార్లు చచ్చి వేళ్లతో సైతం పెళ్ళగించబడిందంట చెట్టు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఎన్నిసార్లు చచ్చింది చెప్పండి? మాట్లాడన్నారా? 2 మార్లు చచ్చిందంట. ఈ కాయలు రాల్చేసింది, ఫలములు లేవు. అయినా దేవుడు ఉండిచ్చాడు. కానీ 2 సార్లు చచ్చిందంట. 2 మార్లు చచ్చేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వేళ్లతో సైతము పెళ్ళగించి అవతల పడేశాడంట. 2 సార్లు చావటం ఏంటి అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైందంటారా? హరీష్, అర్థం కాకుండా ఉంటమే మంచిదయ్యా, నీకేం తెలుసు? అర్థం కాకుండా ఉంటే చాలా మంచిది.
నాకు అర్థమైంది, నేను చెప్తానేనండి. స్తోత్రం చెప్పండి. ఇది ఎన్నిసార్లు చచ్చింది మాట్లాడాలి. 2 మార్లు చచ్చిందండి. ఇది కాయలు రాకపోయినా దేవుడు చూసి ఉన్నిచ్చాడు. ఫలములు లేకపోయినా, కాయలు రాల్చిన ఫలములు లేకపోయినా ఉన్నిచ్చాడు. కానీ 2 సార్లు చచ్చేసరికి వేళ్లతో సైతం పెళ్ళగించి అవతల పడేశాడు దేవుడు. ఏంటి 2 సార్లు చచ్చింది చావటం? ఒకసారి ఎప్పుడు చచ్చింది, రెండోసారి ఎప్పుడు చచ్చింది? రెండోసారి చచ్చిన ఏ చెట్టును కూడా దేవుడు ఉన్నీడు, ఇది తీసేస్తాడు, వేళ్లతో సైతం తీసేస్తాడు. మొదటిసారి చచ్చినప్పుడు బ్రతికించాడు. రెండవసారి చచ్చినప్పుడు వేళ్లతో సైతం తీసి అవతల పడేశాడు. నాకైనా నీకైనా ఇదే తీర్పు, ఎవరికైనా ఇదే తీర్పు. ఒకసారి ఎప్పుడు చచ్చిపోయాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లోదే చెప్తున్నా, నేనేమో కల్పించలా. ఫస్ట్ సారి ఎప్పుడు చచ్చిపోయాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మొదటిసారి ఎప్పుడు చచ్చింది అక్కడ ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఒకప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించక మునుపు, రక్షణార్థమైన బాప్తిసం పొందక మునుపు, మోరు మనసు పొందక మునుపు, దేవుని తట్టు త్రిప్పబడక మునుపు, పరిశుద్ధ బల్లకు మీరు చేర్చబడక మునుపు, ఒకప్పుడు క్రీస్తులోనికి రాక మునుపు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారమై ఉన్నాం. అప్పుడు ప్రభు రక్షణార్థమైన బాప్తిసం ద్వారా, వాక్యము ద్వారా మనల్ని బ్రతికించి దేవునితో మరలా సమాధానం ఏర్పరచబడింది, దేవునితో సహవాసం ఏర్పడింది. దివారాత్రులు ప్రార్థన చేయగలిగాం, సువార్తకి వెళ్ళగలిగాం, కరపత్రికలు పంచగలిగాం, దేవునితో సహవాసం చేయగలిగాం. ఒకప్పుడు దేవుని నెరగని స్థితిలో రక్షింపబడక మునుపు, ప్రభు తట్టు తిరగక మునుపు, అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమయ్యున్న మనలను ప్రభువు బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనం బ్రతికించి జీవం పోసి మరలా దేవుడు తనతో సహవాసాన్ని, సంబంధాన్ని ఏర్పాటు చేయించాడు. అలా బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో సహవాసం చేశాం, దేవుని సువార్త చేశాం. రాత్రులు పగలు సువార్త పరిచర్య కొరకు కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం. సైకిల్ వేసుకొని నడిచి వెళ్ళి సువార్త చేశాం, దేవునికి కానుకలు ఇచ్చాం. మనం పేదరికంలో ఉన్నప్పుడు 100ల కొలది మన స్థితిని మించి ఒకవైపు కరపత్రికలు పంచిపెట్టాం, మరొక వైపు గంటలు తరబడి ప్రార్థనలు చేశాం. ప్రార్థించని రోజు లేదు, మందిరానికి రాని రోజు లేదు, ఆరాధన ఎక్కొట్టిన రోజు లేదు, ఉపవాసం ఉండని శుక్రవారం లేదు. ప్రతి దినం ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాళ్ళం, దేవుని పని చేసేవాళ్ళం. అలా దేవుడు మన బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత క్రీస్తుతో కూడా బ్రతికించబడిన మనము మరలా చచ్చాం. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేశాం. సడన్లీ కారు జారి పడిపోవటం వేరండి, కావాలని చెప్పి బురదలో కాలు వేయటం వేరు. అక్కడ కాలు వేస్తే బురద అంటుతుందని తెలుసు, అయినా పర్లేదులే కడుక్కుందాం అని చెప్పి బురద వేస్తే, బురదలో కాలు వేస్తే, కావాలని చేస్తే. ఇప్పుడు మెట్ల మీద ఎక్కుతూ
ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాలు ఎక్కుతూ మెట్ల మీద ఎక్కుతూ అరే అనుకోకుండా జారిపడటం వేరు, ఎవడో మన సంగించుకొని కిందకి లాగేయటం వేరు. ఒకవేళ అలా జరిగితే అనుకోకుండా నువ్వు ఆధ్యాత్మికతలో భక్తిలో నువ్వు పైకి ఎదుగుతుంటే, పైకి ఎక్కుతుంటే, ఆధ్యాత్మికతలో భక్తిలో నువ్వు పైకి ఎక్కుతుంటే సడన్లీ అనుకోకుండా సాతానేదో పన్నాగం పన్ని నిన్ను కింద పడద్రోయాలని, సాతానేదో పన్నాగం పన్ని నూనె పోసి ఆ మెట్ల మీద జారిపడేటట్లు చేశాడు. దేవుడు చూశాడు, అరే నా కొడుకు, నా బిడ్డ, నా కుమార్తె భక్తిలో ఎదుగుతుంటే, ఆధ్యాత్మికంగా మెట్లెక్కిపోతుంటే సాతాను గారు చూసి ఓర్వలేకపోయాడు, పన్నాగం పన్నాడు, జారిపడేటట్లు కుట్ర చేశాడు, జారిపడిపోయేటట్టు చేశాడు. ఇది సాతాను గారి ప్రణాళిక అని చెప్పి దేవుడు మళ్ళా లేవనెత్తాడు. ఎవడో నిన్ను పైకి లాగేశాడు, నువ్వు ఎక్కుతున్నావు, వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కుతున్నావు. నీ స్నేహితుడో, నీ రక్త సంబంధో, నీ బంధువుడో, ఎవడో పనికి మాలినోడు అదే వాడు పైకెక్కిపోతున్నాడు అని చెప్పి కావాలని చెప్పి నేను పడగొట్టారు. అట్టంటే దేవుడు పట్టించుకోడు, చెయ్యెత్తాడు, పైకి లేపుతాడు. కానీ నువ్వే నీ అంతటి నీవే జారి పడిపోతే కనుక, కావాలని చెప్పి మెట్లు జారి పడిపోతే ఎన్నటికీ దేవుడు నిన్ను లేపడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడవై ఉండగా ఆయనను బ్రతికించిన తర్వాత అనుకోకుండా ఆధ్యాత్మికంగా ఎక్కుతున్నప్పుడు ఏదో కర్మకాలి సైతాను పనిన పన్నాగంలో నువ్వు జారిపోతే దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. లేదా ఎవడన్నా కుట్ర చేసి నిన్ను కిందకి లాగి కింద పడేస్తే మరలా దేవుడు పైకెక్కిస్తాడు. నీ అంతటికి నీవు భక్తిలో దిగసారిపోతే, నీ అంతటికి నువ్వు ఒక్కొక్క మెట్టు దిగి కిందకు వచ్చేస్తే, దావీదు వలె పాపము చేయటానికి నువ్వు మిద్దె దిగితే, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే, అది తప్పని తెలిసి, పాపం అని తెలిసి, అవిధేయతని తెలిసి, ఎవడు జారి పడగొట్టకుండా, సైతాను పన్నాగం పన్నకుండా, ఇతరులు ఎవరు కుట్ర పని నిన్ను కిందకి లాక్కుండా నీ అంతటికి నీవే ఆధ్యాత్మికతలో భక్తిలో దిగజారి పడిపోతే ఇక దేవుడు ఎన్నడూ కనికరించడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం, కావాలని చెప్పి నువ్వు తప్పు చేస్తే, ఈనాటి యవనస్తులు చేస్తున్న తప్పు ఇదే. 3 సంవత్సరాలుగా అంతకుముందు నేను అంత కఠినమైన బోధ చేయలేదు. ప్రేమ వ్యవహారాలు తప్పు అని చెప్తున్నా. ఖచ్చితంగా అదే చేస్తున్నారు. ఒకడితో ప్రారంభమైంది, అది కంటిన్యూషన్ అవుతుంది. నేను చెప్తున్నానండి, దానివల్ల సుఖం ఉండదు, మోసం ఉంది దాంట్లో. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని చిత్తం లేకుండా తప్పు చేయటంలో మోసం ఉంది. కఠిన బోధ చెప్తుంటే అదే చేస్తున్నారు యవనస్తులు. దీన్ని ఏమంటారు? బుద్ధిపూర్వకంగా పడిపోవటం. కావాలని చెప్పి కానుక పెట్టెలో ఉన్న సొమ్ము నువ్వు అన్యాయంగా వాడుతున్నావు. ఏమంటారు దాన్ని? బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. ఈ పాపాన్ని దేవుడు ఒప్పుకోడు. నువ్వు కావాలని జారి పడిపోతే దేవుడు నిన్ను లేపడు.